హలో అండి. స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇది ఉల్టా, ఇది సీదా, ఇది బ్యాక్ పార్ట్. ఇట్లా ఒక చిన్న క్లాత్ తీసుకొని దీనికి స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ నుంచి. నేను మీకు కనిపించదని ఇట్లా చేస్తున్నా. ఓపెన్ ఉంది కదా, దీనికి ఇట్లా ఒక క్లాత్ వేసి పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ లేదు కాబట్టి అడ్జస్ట్మెంట్ అవుతుంది. లైనింగ్ ఉంటే లైనింగ్ వేసి ఉల్టాంచాలి. లైనింగ్ లేదు కదా, అందుకే ఇట్లా చూపిస్తాను. ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ ఒక పాయింట్, ఫ్రంట్. ఇది నేను ఎట్లా అంటే ఫస్ట్ ఫ్రంట్ నుంచి చూపిస్తాను మీకు. ఇది లైనింగ్ లేదు కదా, క్లాత్ మొత్తం దారాలు దారాలు వస్తుంది. అందుకని ఇది మీకు ఫ్రంట్ సైడ్ ఉల్టా కాదు, సీదా. సీదా ఇట్లా కినారే అంటారు. ఒక స్టిచ్ చేస్తాం. దీన్ని ఉల్టాన్ చేయాలి. ఇట్లా ఉల్టాంచి స్టిచ్ చేస్తే దారాలు రావు, లైనింగ్ లేదు కదా, అందుకని. ఓవర్లాక్ ఆప్షన్ ఉంటే ఓవర్లాక్ చేయొచ్చు. నా దగ్గర ఓవర్లాక్ లేదు, నేను అందుకే ఉల్టాంచి చూపిస్తాను. ఇది ఉల్టా చూడండి, ఇది సీదా. మీకు ఉల్టాంచినందుకు దారాలు కనిపించవు, కుట్టింది ఇట్లా దారాలు వెళ్తాయి కదా, స్టిచ్చింగ్ నీట్గా ఉంటుంది. ఇది ఉల్టా, ఇది సీదా. అయితే ఉల్టా సీదా డిఫరెంట్ తెలియదు అట్లా చేస్తే. దీనికి నెక్ పైపింగ్ చూపిస్తా. ఇప్పుడు పైపింగ్ చూపిస్తాను. బార్డర్ కలర్ పైపింగ్ వేస్తా. కింద ప్లేన్ వస్తుంది కదా, ఇది కింద అంతా దీనికి ప్లేన్ ఉంటుంది కాబట్టి ఈ బార్డర్ కలర్ పైపింగ్ వేస్తా. ఇది వచ్చేసి పైపింగ్ క్లాత్. సపరేట్ క్లాత్ వేరే తీసుకుంటాను పైపింగ్కి. రా సిల్క్ క్లాత్ ఉంటుంది, పైపింగ్కి క్లాత్ వేరే దొరుకుతుంది. అది పైపింగ్కి క్రాస్ కట్ చేసుకోవాలి. స్ట్రైట్ వేస్తే పైపింగ్ తిరగదు. క్రాస్ ఇట్లా నెక్ పీస్ చూపించిన కదా మన బ్లౌజ్లో, సేమ్ దాని లెక్కనే క్రాస్ పీస్ పైపింగ్కి. స్ట్రైట్ వేస్తే క్రాస్లో జంప్ అవ్వదు పైపింగ్ క్లాత్. జంప్ అవ్వకుంటే ప్లీట్స్ వస్తాయి.
ఇది సేమ్ నెక్ పీస్ లెక్కనే, కానీ దీని పైపింగ్ కాబట్టి ఒక స్టిచ్చింగ్ లోపల నుంచి చేసుకోవాలి వన్ సైడ్. కదా స్క్వేర్ కొంచెం చిన్న ప్లీట్ పెడతాం. నేను ఇక్కడ నుంచి ఇది జాయిన్ అవుతున్నా, స్టాప్ కాలేదు. పైపింగ్ది డబల్ స్టిచ్చింగ్ చేస్తాను, ఏం చేసే పని ఉండదు, నీట్గా ఉంటుంది. పైపింగ్ ఇది స్క్వేర్ నెక్, స్క్వేర్ షేప్లో ఇక్కడ ఇక్కడ ప్లీట్లు పెడితే ఇట్లా షేప్ వస్తుంది. రౌండ్ అయితే మంచిగా వస్తుంది కదా, ప్లీట్లు అవసరం ఉండదు. స్క్వేర్ షేప్లో కొంతమంది రాదు పైపింగ్ నీట్గా అంటారు. ఇక్కడ కొంచెం చిన్న ప్లీట్ పెడితే షేప్ మీకు కనిపిస్తుంది కదా ఇట్లా. ఇది ఇక్కడ కూడా చిన్న ప్లీట్ సన్నగా, అంత పెద్దగా కూడా పెట్టొద్దు. వెనకాల చూపిస్తా. డబల్ స్టిచ్చింగ్ చేసినాం కదా, ఇది ఇట్లా ఇట్లా రాదు. ఒకవేళ వేసుకున్నప్పుడు ఇట్లా వచ్చేస్తుంది. కొన్ని బ్లౌజ్లకి ఇదో ఇట్లా క్లాత్ ఎక్కువ ఉన్న దగ్గర ఇట్లా వచ్చేస్తుంది. సైడ్లో స్టిచ్చింగ్ చేసినాం కాబట్టి డబల్, అది అట్లా రాదు. పైన కూడా నీట్గా ఉంటుంది, హెమ్మింగ్ చేసే పని ఉండదు. సైడ్లు దీనికి ఇక్కడొకటి డాట్స్ పెడతా. నేను అందరితో పెడతా, చాలామంది అయితే మరకేస్తారు.
బ్యాక్ సైడ్ కదా, 2 సైడ్స్ పెడతా, బ్యాక్లో ఫ్రంట్లో. ఒక్క టంచన్ మందం అంతే, ఎక్కువ పెట్టద్దు. షేప్ లెక్క అనిపిస్తుంది. సేమ్ అట్లనే ఫ్రంట్లో కూడా పెడతా. చేతిలో పైపింగ్ సన్నగా వచ్చింది. పైపింగ్ క్లాత్ సన్నగా ఉంటే పైపింగ్ సన్నగా వస్తుంది. థ్రెడ్ ఏం పెట్టలేదు, థ్రెడ్ పెట్టకుండా ఇంత సన్నగా వచ్చింది. చాలామంది థ్రెడ్ పెడతారు, మాకు థ్రెడ్ పైపింగ్ కావాలి, అదైతేనే బాగుంటుంది. కానీ ఇది కూడా రౌండ్ వచ్చింది చూడండి. ఆ చేయి చూసిరు కదా, ఈ చేతికి కూడా సేమ్ పైపింగ్ అయిపోయిందండి. 2 సైడ్స్ పైపింగ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. థ్రెడ్ లేకుండా, నేను థ్రెడ్ వాడలేదు. నెక్ కూడా ఎంత సన్నగా వచ్చింది. బాడీ రెడీ అయింది. పైన కింద పార్ట్ అటాచ్ చేసి చూపిస్తాను. ఫ్రంట్ కదా, చూపించిన కదా ఫ్రంట్లో పూలు వస్తాయని. 1 సైడ్, బ్యాక్, ఫ్రంట్ సైడ్లో ఈ ఫ్రంట్ ఉంది కదా, దీన్ని ఉల్టా ఇట్లా పెట్టుకో. స్టిచ్ చేసిన చూడండి. దీనికి యాక్చువల్ అయితే పైన స్టిచ్ అవసరం లేదు, కానీ దీనికి నా దగ్గర ఓవర్లాక్ లేదు కదా, అందుకు నేను పైనుంచి స్టిచ్చింగ్ చూపిస్తున్నాను మీకు. ఒక టంచన్ గ్యాప్తో పెట్టుకోవాలి స్టిచ్. పైపింగ్ స్టిచ్కి ఎట్లా పెట్టుకోరు అట్లా. లోపల మాయ ఉంటుంది కదా, మాయ ఇటు చెరిపి దాని మీద స్టిచ్చింగ్ పెట్టుకోవాలి పైన. చూడండి నీట్గా ఉంది కదా. లోపల కూడా
ఇట్లా రెడీమేడ్ దాని లెక్క దారాలు రావు. మన దగ్గర ఓవర్లాక్ లేదు అని ప్రాబ్లం ఏం లేదు. ఇట్లా పెట్టుకుంటే దాంతో దారాలు ఎక్కువ రావు. సేమ్ ఇట్లానే బ్యాక్ స్టిచ్ కూడా వేస్తాను, బ్యాక్ పార్ట్ కూడా. అయిపోయింది. బ్యాక్ కూడా పైన స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. సేమ్ రెడీమేడ్ మీరు స్టిచ్చింగ్ చేయించారని ఎవరు అనుకోరు, కొన్న దానిలాగానే ఉంటుంది. ఇప్పుడు మీకు ఇదైతే రెడీ అయిపోయింది. నేను ఇది సైడ్ స్టిచ్ చేయాలి, కాకపోతే నాకు ఇక్కడ డోరీ కావాలి. డోరీ చూపిస్తాను నేను. ఇది చున్నీ క్లాత్ నేను ఫ్రాక్ కట్ చేసింది. యాక్చువల్ అయితే డోరీ ఇట్లా నాడ వెడల్పు కావాలి, క్లాత్ ఎక్కువ లేదని నేను సన్నది చేస్తున్నాను. మనం ఎంత క్లాత్ ఉంటే అంత అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు. సన్నదైతే సన్నది, దొడ్డుదైతే దొడ్డు. నేను ఇప్పుడు ఇలా మనం బ్లౌజ్కి డోరీ ఎట్లా వేస్తామో సేమ్ అట్లనే వేస్తున్నాను, బ్లౌజ్ డోరీ లాగానే. మీకైతే బ్లౌజ్ డోరీ ఐడియా ఉంటుంది కదా, సన్నగా సేమ్ అట్లనే వేస్తున్నాను. ఫ్రాక్కి బ్లౌజ్ డోరీ లాగా ఉండదు, దొడ్డుగా ఉంటుంది, కానీ క్లాత్ అడ్జస్ట్మెంట్ అయితే లేదు, సో సన్నది చేస్తున్నాను. ఇది క్రాస్లో కట్ చేస్తే సాగుతుంది ఎంత అంటే అంత. అసలు అయితే అందరూ ఒక స్టిచ్ చేస్తారు, కాకపోతే మనం ఇది ఇట్లా గుంజుతాం కదా డోరీ ఉల్టంచేటప్పుడు స్టిచ్ పలిగిపోతుంది. నేను అందుకే రెండు చేస్తాను. డోరీలో ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు స్టిచ్ చేసినాం కదా, ఈ సైడ్ క్లాత్ అంత ఎక్స్ట్రా ఉంది కదా, చాలామంది ఏం చేస్తారు ఇంత గ్యాప్లో దీన్ని కట్ చేసేస్తారు. లోపల క్లాత్ ఎందుకు ఎక్కువ సన్నగా వస్తుందని. నేనేం చేస్తాను అంటే క్లాత్ కట్ చేయను, కట్ చేయకుండా అట్లనే ఉల్టాన్స్తే ఈ క్లాత్ దీని లోపల ఉంటుంది కదా, డోరీ కొంచెం దొడ్డుగా రౌండ్గా అనిపిస్తుంది. నా దగ్గర ఒకటి స్టిక్ ఉంది డోరీ ఉల్టాంచడానికి, దాంతో కొంచెం ఈజీగా అవుతుంది అంతే. కొంతమంది సూదితో చేస్తారు. గన్ షాట్ ఎట్లుంటుంది అట్లా అది కూడా తెచ్చుకోవచ్చు ఇట్లా రాకపోతే. ఇది కొంచెం లేట్ అవుతుంది కానీ మంచిగా వస్తుంది. వచ్చేసి తీసేసిన. మీరు ఒకటేసారి గట్టిగా లాగారంటే చిక్ అయిపోతుంది, రాదు, అక్కడనే స్టక్ అయిపోయి వచ్చింది. ఇదిగో క్లాత్ ఎక్కువ పెట్టినా కదా లోపల ఇట్లా లావు వచ్చింది. ఇట్లా నేను ఇట్లా లాగినా కానీ కుట్లు పలిగిపోయినా కానీ క్లాత్ ఉంటుంది కాబట్టి చిన్నగదు. చూడండి, ఇది బార్డర్ కట్ చేసిన కదా హ్యాండ్స్ దగ్గర, దాంట్లో పీస్ ఉంటుంది కదా, ఇప్పుడు మనకు ఇది మొత్తం ప్లెయిన్ వచ్చింది కదా, మీకు ఈ బార్డర్ హ్యాంగింగ్ పెట్టి చూపిస్తాను.
ఇట్లా దీన్ని కూడా డబల్ స్టిచ్చింగ్ చేస్తాం. ఒకటే స్టిచ్ అయితే చినిగిపోతుందేమో అనిపిస్తుంది, అందుకే ఎక్స్ట్రా కట్ చేస్తే ఉల్టాంచేటప్పుడు ఫ్రీ ఉంటుంది. ఇది కొంచెం దొడ్డు ఉంది, అందుకే తొందరగా వస్తుంది. సన్నదైతే ఈజీగా వచ్చేస్తుంది. సైడ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. డోరీ రెడీ చేసిన హ్యాంగింగ్. ఇక్కడ స్టిచ్చింగ్ ఉంది కదా కమ్మర్ దగ్గర, అక్కడ పెట్టాలి. కమ్మర్ దగ్గర పెట్టి లోపల స్టిచ్ చేయాలి. ఇక్కడ మాత్రం చూసుకోవాలి మార్జిన్, కింది వరకు అవసరం లేదు. అయిపోయింది. రెడీమేడ్ ఫ్రాక్ లెక్కనే సేమ్ రెడీమేడ్ ఫ్రాక్ లాగా వస్తుంది. డోరీస్ ఇది ఫ్రంట్ సైడ్లో హాఫ్ సైడ్ వచ్చినాయి పూలు, హాఫ్ ప్లెయిన్ వచ్చింది. ఇది వచ్చేసి బ్యాక్ మొత్తం ప్లెయిన్ వచ్చింది. చూడ క్లాత్ తక్కువ ఉందని చిన్నగా పెట్టిన, లేకపోతే పెద్దగా పెడతా బాగుంటుంది పెద్దగా పెడితే. ఇంకా మీరు ఆప్షన్లో 2-3 కూడా పెట్టుకోవచ్చు, ఇక్కడ ఒకటి ఇక్కడ బాగుంటుంది. దీనికి ఇంకొక హుక్ స్టిచ్ చేయాలి, ప్లస్ కింద బాటమ్ ఉంది కదా, బాటమ్ నేను పీకో చేస్తాను. నా దగ్గర పీకో ఉంది, పీకో చేసి అది కూడా చూపిస్తాను మీకు. పీకో చేసినాక చూపిస్తాను, ఓకేనా? చూడండి ప్లేన్ పీకో చేసి చూపిస్తాను. చూడండి ఇట్లా రౌండ్ స్టిచ్చింగ్ చేస్తే దీనికి షేప్ రాదు, పీకో అయితే షేప్గా అనిపిస్తుంది రౌండ్. చూడండి ఇట్లా వంకులు 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 వస్తుంది పీకో చేస్తే. డైరెక్ట్ స్టిచ్చింగ్ చేస్తే అట్లా రాదు, ప్లేన్ వచ్చేస్తుంది, రెడీమేడ్ లాగా ఉంటుంది ఇది.
రెడీమేడ్ ఫ్రాక్ అయితే ఇట్లానే వస్తుంది కదా. ఇది చూడండి రెడీమేడ్ ప్లేన్ వచ్చింది, స్టిచ్చింగ్ చేసారు దీనికి, పీకో కాదు ప్లేన్ వచ్చింది. ఇది మనం స్టిచ్చింగ్ చేసింది. చూడండి తిరుగుతుంది ఇట్లా రౌండ్గా షేప్. గేర్ చూడండి, నేను కొంచెం గేర్ ఎక్కువ పెట్టిన, గేర్ ఎక్కువ ఉంటే బాగుంటుంది క్రాస్ దానికి. ఈ ఫ్రంట్ పైపింగ్ ఇప్పుడు మనం స్టిచ్ చేసింది రెడీమేడ్ దానిలాగా ఉంది. ఇదేమో రెడీమేడ్, దీనికి అంటే దీనికి లైనింగ్ వేసి జస్ట్ ఉల్టాన్ చేసిండు, ఒక స్టిచ్ చేసేసిండు. కింద కూడా పీకో లేదు, డైరెక్ట్ స్టిచ్ చేసిండు. ఇది రెడీమేడ్ది, ఇది స్టిచ్ చేసింది. చూడండి మీరు ఎంత డిఫరెంట్ ఉంటుందో స్టిచ్ చేసిన దానికి రెడీమేడ్ దానికి. ఇట్లా మనం ఆప్షన్ పైపింగ్ ఆప్షన్ ఉంది. ఫ్రంట్ నెక్ కూడా డిజైన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను స్క్వేర్ పెట్టిన, దీనికేమో రౌండ్ ఉంది. స్టిచ్చింగ్కి రెడీమేడ్కి డిఫరెంట్ ఏమి ఉండదు. ఇప్పుడు మనం ఇంత నీట్గా చేసుకున్నాం కదా, ఇక్కడ వీళ్ళు ఎలాస్టిక్ వేసారు, మనం ఎలాస్టిక్ వేయలేదు, అంతే తేడా. చూడండి ఇది వచ్చేసి రెడీమేడ్. నేను దీనికన్నా కొంచెం పెద్దగా పెట్టిన, పిల్లలు అట్లా చూసి ఇట్లా చూసేసరికి పెరుగుతూనే ఉంటారు కదా, ఒక 2-3 ఇంచెస్ పెద్దగా పెట్టిన. బ్యాక్లో కూడా డోరీ హ్యాంగింగ్స్ ఇచ్చేసి నీట్ ఫినిషింగ్ ఉంటుంది. దీంట్లో ఎలాస్టిక్ ఇచ్చిండు కాబట్టి స్ట్రెచబుల్, మీకు టైట్ అనిపిస్తుంది. వెనకాల కూడా ఎలాస్టిక్ లేదు కాబట్టి డోరీ మీరు ఎంత కావాలంటే అంత టైట్ చేసుకోవచ్చు. మీకు ఇది లూజ్ ఉంది అయితే ఇది డోరీ ప్యాక్ చేస్తే వెనకాల టైట్ అయిపోతుంది. ఆప్షన్ డోరీ, మీకు లూజ్ అయినా టైట్ అయినా ఇది మీకు ఎంత కావాలంటే అంత టైట్లో చేసుకోవచ్చు. రెడీ అండి ఫ్రాక్, క్రాస్ ఫ్రాక్. దీంట్లో ప్లీట్లు ఏమి ఉండవు. ఇట్లా దీనికి ఎలాస్టిక్ ఉంది కాబట్టి ప్లీట్స్ లెక్క కనిపిస్తున్నాయి. ఇది ప్లేన్ ఉంటుంది, దీనికి ఎలాస్టిక్ వేసుకోవచ్చు. దీనిలాగానే దీనికి లైనింగ్ వేసి ఎలాస్టిక్ వేసుకోవచ్చు. అది కూడా ఇట్లా అయిపోతుంది అప్పుడు.